నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మనలో చాలామందికి తెలియని ఒక ప్రాచీన వేద రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆధునిక కాలంలో ఒత్తిడి, తీరని అప్పులు, ఇంకా డిప్రెషన్ ఇలాంటి తీవ్రమైన సమస్యలతో మనం సతమతమవుతున్నాం కదా. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా వీటన్నిటికీ ఒక సింపుల్ పరిష్కారం మన ప్రాచీన గ్రంథాల్లో ఉందన్న ఒక ఆసక్తికరమైన వాదనను ఈరోజు మనం పరిశీలిద్దాం. అసలు ఒక ఆవు మన అరచేతిని నాకడం వినడానికి చాలా సామాన్యమైన విషయంగా అనిపిస్తుంది కదా. కాని ఈ చిన్న ప్రక్రియ ఏకంగా మనిషి తలరాతను, శారీరక స్థితిని పూర్తిగా మార్చేస్తోందని కొన్ని ప్రాచీన సంప్రదాయాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఒక మూగజీవి స్పర్శకు మనిషి భవిష్యత్తుకు ప్రాచీన గ్రంథాలు ముడిపెట్టడం వెనుక ఉన్న అసలు కారణమేమిటో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామంటే: 1. ప్రాచీన వేద రహస్యం. 2. అరచేతిలో గ్రహాలు. 3. నాలుకకు ఉన్న శక్తి. 4. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. 5. సంపద, కర్మ మరియు విజయం. చివరగా 6. గౌరవప్రదమైన విధానం. హస్తసాముద్రికం దగ్గర్నుంచి యాక్యుప్రెషర్ ఇంకా ఆధ్యాత్మిక అద్భుతాల వరకు ఈ వాదనలు ఎలా విస్తరించాయో ఈ విశ్లేషణల్లో తెలుసుకుందాం. ముందుగా సెక్షన్ 1. ఒక ప్రాచీన వేద రహస్యం. ఆధునిక కాలపు బాధలకు ఇదొక దివ్య ఔషధమని మూల గ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి ఆలోచిస్తే, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనుషులు విపరీతమైన అలసటతో, నిద్రలేమతో తీవ్రంగా బాధపడుతున్నారు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని మానసిక అశాంతి. సరిగ్గా ఇలాంటి ఆధునిక కష్టాల నేపథ్యమే ఈ అద్భుతమైన వేద రహస్యాన్ని మళ్లీ వెలికితీయడానికి ఒక పునాది వేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదేమిటంటే, మనిషి అరచెయ్యి అనేది కేవలం ఒక మాంసపు ముద్ద మాత్రమే కాదు, అదొక బ్లూప్రింట్. అవును, ఒక వ్యక్తి కర్మలకు, అతని గ్రహస్థితికి, ఇంకా చెప్పాలంటే మొత్తం జీవిత గమనానికి అదొక మ్యాప్ లాంటిది. పుట్టినప్పటి నుండి గిట్టే వరకు మనిషి జీవిత ప్రయాణమంతా తన సొంత చేతుల్లోనే నిక్షిప్తమై ఉంటుందన్నదే ఈ మూల సమాచారం చేస్తున్న ప్రధాన వాదన. ఇక సెక్షన్ 2. అరచేతిలో గ్రహాలు, ఖగోళ వస్తువుల మ్యాపింగ్. ఈ అద్భుతమైన ప్రక్రియ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా వేద హస్తసాముద్రికం గురించి తెలియాలి. ఇది మన సౌర వ్యవస్థను నేరుగా మనిషి అరచేతిపై ఎలా మ్యాప్ చేస్తుందో చూస్తే నిజంగా ఇదొక ఖగోళ అద్భుతమనిపిస్తుంది. వేద హస్తసాముద్రికం ప్రకారం చూస్తే మన చేతి వేళ్ల కింద ఉండే నిర్దిష్టమైన స్థానాలు వివిధ గ్రహాల పర్వతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఉదాహరణకు, బొటనవేలు కింద శుక్రస్థానం ఉంటుంది, ఇది సంపదను సూచిస్తుంది. చూపుడువేలు కింద బృహస్పతి, ఇది జ్ఞానానికి ప్రతీక. మధ్యవేలు కింద ఉండే శనిస్థానం కర్మను, ఉంగరపు వేలు కింద ఉండే సూర్యస్థానం విజయాన్ని, ఇక చిటికినవేలు కింద ఉండే బుధస్థానం మేధస్సును నిర్దేశిస్తాయి. అంటే అదృష్టమంతా ఈ గ్రహస్థానాల మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు మనం సెక్షన్ 3కి వచ్చాం. అదే నాలుకకు ఉన్న శక్తి, దివ్యత్వం మరియు మన శారీరక ధర్మం కలిసే చోటు. ఇప్పుడు మనకు కలగాల్సిన అసలు సందేహం ఏమిటంటే, ఈ గ్రహస్థానాలను మేల్కొల్పడానికి గోమాత నాలుక ఒక ఉత్ప్రేరకంగా, అంటే ఒక క్యాటలిస్ట్ లాగా ఎలా పనిచేస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక్కడ ఈ మూల సమాచారం మనకొక అద్భుతమైన ద్వంద్వ దృక్పథాన్ని, అంటే ఒకే విషయానికి సంబంధించి 2 వేరువేరు కోణాలను అందిస్తుంది. ఒకవైపు ఆధ్యాత్మిక విశ్వాసం. దీని ప్రకారం ఆవు నాలుకపై సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవి, అలాగే ఆరోగ్యప్రదాత అయిన ధన్వంతరి కొలువైయుంటారు. అంటే ఆ స్పర్శ సాక్షాత్తు దేవుడి ఆశీర్వాదమన్నమాట. సరే, ఇప్పుడు మరో కోణం చూద్దాం. అదే శారీరక వాదన. ఆవు నాలుక చాలా గరుకుగా ఉంటుంది కదా. ఆ గరుకుదనం అరచేతిలోని నరాలపై సహజమైన యాక్యుప్రెషర్లాగా పనిచేస్తుందట. అంతేకాకుండా ఆ లాలాజలం ద్వారా మనకు ప్రయోజనకరమైన ఎంజైమ్స్ బదిలీ అవుతాయని ఈ సమాచారం వివరిస్తోంది. ఒకే ప్రక్రియలో ఇటు ఆధ్యాత్మికత, అటు సైన్స్ రెండూ ఉన్నాయని చెబుతున్నారు. సరే, ఈ అద్భుతాల గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. సెక్షన్ 4. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత. మనసు మరియు శరీరంలో జరిగే అద్భుతాలు. ఈ మూల సమాచారంలో వివరించిన 7 అద్భుతాలలో మొదటి సెట్ని మనమిప్పుడు పరిశీలిద్దాం. ఇది ఎక్కువగా శారీరక పునరుద్ధరణ, మానసిక ప్రశాంతతపైనే ఫోకస్ చేస్తుంది. అసలు ఆ స్పర్శ జరిగినప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముందుగా మనిషి మెదడులో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలవుతుంది.
ఇది ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందంటే అచ్చం ఒక తల్లి కౌగిలింతలాంటి మానసిక ధైర్యాన్ని, భద్రతను మన సబ్కాన్షియస్ మైండ్లో నింపుతుంది. అద్భుతం కదా? అంతేకాదు, ఆ గరుకైన నాలుక వల్ల కలిగే ఆక్యుప్రెషర్తో గుండె, కిడ్నీలు మరియు మెదడుతో అనుసంధానమైన నాడీ వ్యవస్థ బ్యాలెన్స్ అవుతుంది. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి చెమట మరియు మూత్రం ద్వారా శరీరంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపుతుందని ఈ సమాచారం వివరిస్తుంది. ఇక సెక్షన్ 5 సంపద, కర్మ మరియు విజయం, విధిగమనాన్ని మార్చడం. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, ఈ ఆచారం ఒక వ్యక్తి యొక్క జ్యోతిష్య మరియు కర్మగమనాన్ని కూడా అనూహ్యంగా, ఇంకా చెప్పాలంటే అద్భుతంగా మారుస్తుందని ఈ మూలం దృఢంగా చెబుతోంది. అసలు విధిరాతను మార్చే ఆ ఆశ్చర్యకరమైన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న స్పర్శ కాలాలకతీతంగా ఎలా పనిచేస్తుందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా గతజన్మల విషయానికొస్తే ఇది పితృదోషాలను తొలగించి మనం చేసిన పాపాలను అగ్నిలో పడ్డ దూదిలా కాల్చేస్తుందట. ఇక ప్రస్తుత కాలంలో చూస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని నవగ్రహాలను శాంతింపజేసి వాదోపవాదాల్లో శత్రువులపై విజయాన్నిస్తుంది. ఇక మిగిలింది భవిష్యత్తు. నిద్రావస్థలో ఉన్న అదృష్టాన్ని మేల్కొల్పి అనూహ్యంగా సంపదకు మార్గాలు తెరిచి చివరకు మోక్షానికి కూడా దారి చూపుతుందని ఇందులో వివరించబడింది. దీంట్లో ముఖ్యంగా సంపద గురించి ఒక స్పెషల్ పాయింట్ ఉంది. ఆవు తన గరుకు నాలుకతో బొటనవేలి కింద ఉన్న శుక్రపర్వతాన్ని ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో ఆ మరుక్షణం అప్పటిదాకా నిద్రపోతున్న అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటుందని చెబుతున్నారు. మనందరికీ తెలిసిందే, జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ఐశ్వర్యకారకుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ శుక్రస్థానం యాక్టివేట్ అవుతుందో అప్పుడు దరిద్రం నాశనమై అకస్మాత్తుగా ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గాలు వాటంతటవే తెరుచుకుంటాయని వాదన స్పష్టం చేస్తుంది. ఈ వాదనలకు కేవలం మాటలే కాదు, పురాణాలు, చారిత్రక ఉదాహరణలను కూడా ఈ విశ్లేషణ మన ముందు ఉంచుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పులు కూడా లేకుండా ఆవుల వెనుక నడవడంలో ఎంత ఆంతర్యముందో కదా. అలాగే రఘువంశంలో దిలీప మహారాజు నందిని అనే ఆవుకు సేవ చేయడం ద్వారా సంతానాన్ని పొందడం, అదే వంశంలో సాక్షాత్తు శ్రీరాముడు జన్మించడం లాంటి అద్భుతమైన కథలు గోమాత సేవకున్న అపారమైన శక్తిని మనకు కళ్లకు కట్టినట్లు తెలియజేస్తాయి. సరే, ఇదంతా బాగుంది, కాని ఇక్కడే మనం సెక్షన్ 6 గురించి మాట్లాడుకోవాలి. అదే గౌరవప్రదమైన విధానం, ఆశీర్వాదం పొందడానికి సరైన దశలు. ఈ అద్భుతమైన ఆశీర్వాదం పొందాలంటే ఒక ఖచ్చితమైన గౌరవప్రదమైన పద్ధతి ఉందనే విషయాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. ఆ జంతువుకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా మన చేతిని తీసుకెళ్లి దాని నోట్లో పెట్టకూడదు. ఇది చాలా పవిత్రంగా జరగాల్సిన ప్రక్రియ అని మూల సమాచారం గట్టిగా హెచ్చరిస్తోంది. అసలు ఏ దశలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధానం మొత్తం జంతువు సమ్మతిని, గౌరవాన్ని తెలియజేస్తుంది. ముందుగా ఉదయం పూట స్నానం చేసి స్వచ్ఛమైన మనస్సుతో, మంచి ఉద్దేశ్యంతో ఆవు దగ్గరకు వెళ్ళాలి. మన అరచేతిలో కొద్దిగా బెల్లం, నానబెట్టిన శనగలు లేదా పచ్చగడ్డిలాంటివి ఉంచాలి. ఆవు కళ్లలోకి చూస్తూ మనకున్న కష్టాలను మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఆ తర్వాత ఆవు సహజంగా ఆ ఆహారాన్ని తింటూ మన చేతిని నాకిన తరువాత, ముఖ్యంగా ఆ చేతిని కడుక్కోక ముందే మన తలకు, కళ్లకు అద్దుకోవాలి. చూశారు కదా, ఇది కేవలం ఏదో మెకానికల్గా చేసే పని కాదు, మనస్సుకు మరియు ప్రకృతికి మధ్య జరిగే ఒక పవిత్రమైన మార్పిడి అని ఈ దశలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఈ సమాచారం ఒక అద్భుతమైన, బలమైన వాదనను కూడా చేస్తోంది. అదేమిటో తెలుసా? ఆ సంఖ్య 21. అవును, ఈ విధానాన్ని వారానికి ఒకసారి లేదా నెలకొకసారి అత్యంత స్వచ్ఛమైన ప్రేమతో గనక పాటిస్తే కేవలం 21 రోజుల్లోనే జీవితంలో ఎన్నో సానుకూలమైన మార్పులను, అద్భుతాలను స్వంతంగా చూడవచ్చని ధీమాగా చెబుతోంది. ఆగిపోయిన పనులు వాటంతటావే పూర్తవుతాయట. చివరగా ఈ విశ్లేషణ ఒక బలమైన, ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందుంచుతోంది. ఆధునిక సమాజం జ్యోతిష్య పరిహారాల కోసం వేలు, లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తోంది కదా. కాని ప్రకృతిని, గోమాతనో గౌరవించడం అనే ఇంత సరళమైన, ఏమాత్రం ఖర్చు లేని విధానానికి ఉన్న అద్భుతమైన శక్తిని ఎందుకు విస్మరిస్తోంది? ఇంత సులభంగా అందుబాటులో ఉన్న ప్రకృతి ఆధారితమైన ప్రాచీన సంప్రదాయాలను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామనే ఒక లోతైన ఆలోచనతో ఈ సమాచారం ముగుస్తోంది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. కేవలం ఒక స్పర్శలో దాగున్న ఈ అద్భుతమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక దృక్కోణం, ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని
ఖచ్చితంగా రేకెత్తిస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.